మన జీవితంలో అనేకమైనటువంటి శ్రమలు వస్తాయి, అనేకమైనటువంటి కష్టాలు వస్తాయి, అనేకమైనటువంటి రోగాలు వస్తాయి. ఎన్ని వచ్చినా దేవుని పాదాల దగ్గర ధన్యురాలిగా ధన్యుడిగా ఉండడమే అంతిమ లక్ష్యంగా మనం పెట్టుకోవాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ధన్యులు అంటే ఎవరు? ఈ నిజమైన ధన్యులు ఎవరో ఒకసారి చూద్దాం. కీర్తన గ్రంథము 146వ అధ్యాయం 5వ వచనం. కీర్తన గ్రంథం 146వ అధ్యాయం 5వ వచనం. ఎవరికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకునునో వాడు ధన్యుడు, వారు ధన్యులు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ఎవరి మీద ఆశ పెట్టుకునే వారు ధన్యులు? యెహోవా మీద. చెప్పాలమ్మా, ఎవరి మీద ఆశ పెట్టుకోవాలి? ఎవరి మీద? దేవాతి దేవుని మీద ఆశ పెట్టుకోవాలి. మనుషుల మీద ఆశ పెట్టుకోవడం వ్యర్థం. మనుషులు పైకి ఒకలా కనపడతారు, లోపల ఒక విధంగా ఉంటారు. మనుషులు పైకి ప్రైజ్ ది లార్డ్ తమ్ముడు అంటారు, వెనక నుంచి కత్తి పొడుస్తారు. అది మనుషుల స్వభావం. అందుకనే మనుషుల మీద మనం ఆశ పెట్టుకోకూడదు. ప్రైజ్ ది లార్డ్ చెల్లెమ్మా, నువ్వంటే నాకు ప్రాణం చెల్లెమ్మా అంటారు. నా తోడ పుట్టిన చెల్లి ఎట్లనో దానికంటే రెండంతల నువ్వు నాకు ఎక్కువ అమ్మా, తోడ పుట్టిన చెల్లి కంటే ఎక్కువ అమ్మా అంటారు మనుషులు. కానీ మనం పక్కకి వెళ్ళిపోగానే మనం గోతులు తీయడం ప్రారంభిస్తారు. మన గురించి విచ్చలవుడిగా మాట్లాడతారు. మరియమ్మనా, ఏముంది మరియమ్మ దగ్గర, అంత పోగొట్టుకుందిగా. ఏముంది మరియమ్మ దగ్గర, అంత పోగొట్టుకుంది కదా. రమేష అంత పోగొట్టుకున్నాడు కదా, ఇంకా ఏముంది ఆయన దగ్గర? ఏం లేదు, అంత జీరోకి వచ్చేసాడు. ఎక్కడికి వచ్చేసాడమ్మా? ఎక్కడికి వచ్చేసాడు? జీరోకి వచ్చేసాడు. ఆయన దగ్గర ఏమీ లేదు. ఆయన ముందుకు పోగానే రమేష్ గ్రేట్, పండు గ్రేట్, జగన్ గ్రేట్ అంటారు ముందు. కొంచెం పక్కకు పోగానే వేస్ట్ అంటారు. ఇది మనుష్యుల స్వభావం. పాములో ఎక్కడుంది విషయము? ఎక్కడ? నాలుకలో. మనిషికి చెప్పాలమ్మా, నిలువెల్ల విషయమే, నిలువెల్ల విషయమే. ఒక వ్యక్తి గొప్పోడవుతున్నాడంటే వాడిని ఎట్లా తొక్కాలా, వాడిని ఎట్లా నాశనం చేయాలా అని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇది మనుషుల స్వభావాలు. కానీ దేవుని స్వభావం అలా కాదు. ఆమేన్. మనం కన్నీరు గారిస్తే మన పక్కకొచ్చి మన కన్నీరు తుడిచే దేవుడు మన దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా. మనము ఈ మనుషుల పైన ఆశ పెట్టుకోవడానికి వీల్లేదు. భోగభాగ్యాల పైన ఆశ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైతే దేవుని పైన ఆశ పెట్టుకుంటారో వారు వారు ధన్యులు. ఏ కర్ణాటక నుంచి మీరు
దేవుని మీద ఆధారపడి ఇక్కడికి వచ్చారో, ఏ బెంగళూరు నుంచి ఆశపడి ఈ భద్రాద్రి కొత్తగూడెం దేవుని మీద ఆశపడి వచ్చారో, ఎన్ని వందల కిలోమీటర్ల నుంచి దేవుని మీద ఆశ పెట్టుకొని వచ్చారో, మీరు ధన్యులు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ధన్యురాలిగా నువ్వు ఉన్నావు, ధన్యుడిగా నువ్వు ఉన్నావు. మనుషుల మీద ఆధారపడితే నువ్వు ధన్యురాలిగా ఉండవు. మనుషుల మీద ఆధారపడితే నువ్వు ధన్యుడిగా ఉండవు. హల్లెలూయా. ఎంతకాలం పెదనాయనల మీద ఆధారపడతాం? ఎంతకాలం డాక్టర్ల మీద ఆధారపడతాం? ఎంతకాలం అన్నదమ్ముల మీద ఆధారపడతాం? ఎంతకాలం అక్క చెల్లెల మీద ఆధారపడతాం? నో, మనుష్యుల మీద మనము ఆధారపడడానికి వీలు లేదు. ఇంకా మరికొంతమంది ఉంటారు, ఎలా 100 రూపాయలు సహాయం చేస్తారు, ఆయనకి ఇల్లు కట్టించింది నేనే అంటారు. అర్థమవుతుందా? 100 రూపాయలు సహాయం చేస్తారు మనకి, 100 రూపాయలు, ఆయనకి ఇల్లు కట్టించింది నేనే అంటారు. లేదా ఆయనకు బైక్ కొనిచ్చింది నేనే అంటారు. ఆయన ఈ స్థితిలో ఉండడానికి కారణం నేనే అంటారు ఈ మనుషులు. వాళ్ళు మనకి ఏమైనా చేశారా? ఏమీ చేయరు. చేయడం వల్ల ఏంటిదంటే వాళ్ళ మీద ఆధారపడుతున్నట్టుగా మనం ఉండడమే. అందుకనే మనుషుల మీద మనం ఆధారపడొద్దు, రక్త సంబంధికుల మీద ఆధారపడొద్దు. ఈ మనుషుల ప్రేమలు ఎట్లాంటి ప్రేమలు అంటే, సొర చెట్టు తెలుసా? సొరకాయ చెట్టు తెలుసా మీకు? ఉన్నంతసేపు పాచగుంటుంది, గుంపులు గుంపులుగా గుంపులు గుంపులుగా గుంపులు గుంపులుగా. ఓ ఎండ వస్తే మంచి చల్లగా ఉంటుంది దాని కింద. తెలుసా సొరకాయ చెట్టు? తెలుసా మీ అందరికీ? లేదా అమెరికా నుంచి ఎవరైనా వచ్చారా ఇక్కడికి? అందరికి తెలుసు కదా సొరకాయ చెట్టు. ఓ పాచగా ఉంటుంది. ఎండాకాలం రాగానే ఒక్కొక్క ఆకు వాడిపోతూ ఉంటుంది, ఎండిపోతూ ఉంటుంది. మొత్తం అసలు ఆ తీగలు తప్ప అసలు ఒక్క ఆకు కనపడదు. మనం పచ్చగున్నంత సేపే మనతో ఉంటారు. ఎవరు? మనుషులు. నువ్వు అప్పుల పాలైపోతే నీ ఇంటి ముందుకు కూడా ఎవరు అడుగు పెట్టరు. ఒక్క కేసు నీ మీద బుక్ అయితే నీ బంధువులు కూడా నీ ఇంటి ముందుకు రారు. నీ చుట్టూ ఉన్నవాళ్ళు కాకులు వలె పటపటా 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 అని ఎగిరిపోతా ఉంటారు. కానీ యేసయ్య అలా కాదు. నువ్వు భయంకరమైన పాపివైనా, భయంకరమైన ఎయిడ్స్ రోగివైనా, కుష్టి రోగివైనా, అప్పుల పాలైపోయిన వ్యక్తివైనా, తృణీకరించబడ్డ వ్యక్తివైనా, నీ దగ్గరికి వచ్చి నిన్ను ఇలా హగ్ చేసుకొని అని ముద్దు పెట్టుకునే యేసయ్య. గట్టిగా చప్పట్లు కొట్ట. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మనుషుల మీద మనం ఆధారపడద్దు. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎవరైతే యెహోవా మీద ఆధారపడతారో వారు ధన్యులు అని. ఎంతకాలం మనుషుల మీద ఆధారపడతావు అన్నా? ఒంటరిగా బ్రతుకుతున్నాను, వారి తోడు కావాలని వారి కోసం ఎదురు చూస్తున్నానన్నా. చెల్లిగా ఒక్కదాన్నే ఉన్నాను, అన్నయ్య వాళ్ళు అక్క చెల్లెళ్ళు నాతో ఉంటే బాగుండు అని ఏడుస్తున్నానన్నా అని చెప్పి బాధతో వేదనతో ఇక్కడికి వచ్చావేమో. నువ్వు హాస్పిటల్లో అడ్మిట్ అయితే కనీసానికి నీ ఆరోగ్యం ఎలా ఉంది అని కూడా కనుక్కునేవారు నీకు లేరేమో. హాస్పిటల్లో బెడ్ మీద పడుకున్నప్పుడు, ఆ హాస్పిటల్లో మరణ అపేక్షలో ఉన్నప్పుడు నా అన్న కాల్ చేస్తాడేమో, నా చెల్లి కాల్ చేస్తుందేమో, నా తమ్ముడు కాల్ చేస్తాడేమో, నా బాబాయిలు కాల్ చేస్తారేమో అని చెప్పి ఎదురు చూస్తున్న నీవు
ఎవరి దగ్గర నుంచి ఫోను రాకపోగా, ఎవ్వరి దగ్గర నుంచి రాకపోగా ఆ ఫోన్ వైపు చూస్తూ ఏడుస్తూ 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 ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయేమో. ఎవరికి ఏదైనా అయితే నువ్వు ముందుగా పరిగెత్తే దానివేమో, ఎవరికేమైనా అయితే నువ్వు ముందుగా పరిగెత్తేవాడివేమో. కానీ ఈరోజు నీకోసం ఎవ్వరు వచ్చేవాళ్ళు లేరేమో. ఈరోజు నువ్వు ఒంటరిగా అనాథగా మిగిలిపోయినావేమో. ఈరోజు ఎటు చూడాలో తెలియక, ఎవరి కోసం ఎదురు చూడాలో తెలియక ఒంటరిగా మిగిలిపోయి ఏడుస్తూ ఏడుస్తూ కుమిలిపోతూ ఈరోజు ఈ మందిరానికి వచ్చావేమో. ఈ మందిరంలో నిల్చొని ఏడుస్తూ, యేసయ్యా నాకెవరు లేరు కదా ప్రభువా, నాకు నీవే దిక్కు కదా ప్రభువా అని ఏడుస్తూ 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 ఆయనను ఆరాధిస్తున్నావేమో, ఆయన పాదాలు పట్టుకుంటున్నావేమో. ఈరోజు నీకు శుభవార్త ఏంటిదంటే, నీవు ధన్యుడవి, నీవు ధన్యురాలివి. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా హల్లెలూయా. నీవు లేకుండా నేను ఈ లోకములో బ్రతకాలేనయ్యా, నీవు లేకుండా నేను ఈ లోకములో బ్రతకాలేనయ్యా. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నీవు నన్ను విడువలేదయ్యా. కళ్ళు ఎవరు తెరవద్దు. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నీవు నన్ను మరువలేదయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నిన్నే నిన్నే కొలుతూనయ్యా. నీవే నీవే నా రాజువయ్యా. దేవా నిన్నే నిన్నే కొలుతూనయ్యా. నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. ఆమేన్ లోర్డ్. యేసయ్యా కొట్టాల చప్పట్లు. యేసయ్యా యేసయ్యా నిన్నే కొలుతూనయ్యా. నీవే నీవే నా రాజువయ్యా. దేవా నిన్నే నిన్నే కొలుతూనయ్యా. నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. పిలు యేసయ్యని పిలు. యేసయ్యా నాకు నువ్వే కావాలయ్యా. యేసయ్యా 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 యేసయ్యా.
ఛాయలలో మెరిసిన నీ ప్రేమ నలిగిన బ్రతుకును కురిసిన నీ కృప నన్ను బలపరచెనయ్యా నిన్నే గణపరతునయ్యా యేసయ్యా 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 హల్లెలూయా. ఎవరి మీద ఆధారపడాలి చెప్పాలి? ఎవరి మీద? బంధువుల మీదనా? రక్త సంబంధికుల మీదనా? అన్నదమ్ముల మీదనా? నో, మనుష్యుల మీద మనం ఆధారపడడానికి వీలు లేదు. ఎందుకంటే మనుషులే, దేవుడు చెప్పాలి గట్టిగా, మనుషులే, దేవుడు దేవుడే. మనుషులు ఎగతాళి చేసినట్టు దేవుడు ఎగతాళి చేసే దేవుడు కాదా. నువ్వు మురికి కాలువలో ఉన్నా నీ పక్కనే ఉంటాడు. నువ్వు చినిగిపోయిన బట్టలు వేసుకున్నా నీతోనే ఉంటారు. నువ్వు ఖద్దరు బట్టలు వేసుకున్నా నీతోనే ఉంటారు. నువ్వు సూట్ వేసుకున్నా నీతోనే ఉంటాడు. నువ్వు పాచి పని చేస్తున్నా నీతోనే ఉంటాడు. కానీ మనుషులు అట్లా కాదు. చినిగిపోయిన చొక్కా వేసుకుంటే నీ పక్కన నిలబడడానికి వాళ్ళు ఇష్టపడతారా? చినిగిపోయిన చొక్క ఉందంటే నీతో మాట్లాడతారా? ఇట్లా వెళ్ళిపోతారు. అవునంటారా కాదంటారా? అవునంటా కాదంటారా? వెళ్ళిపోతారు. చినిగిపోయిన చెప్పులు వేసుకున్న వాడి పక్కన ఎవరైనా ఉంటారా? ఉంటారా? అది మనుషుల ప్రేమ. కానీ యేసయ్య ప్రేమ అలా కాదు. నిత్యము ఒకటే రీతిగా ఉండే ప్రేమ మన యేసయ్య ప్రేమ. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. లూకా సువార్త 12వ అధ్యాయం 37వ వచనం. లూకా సువార్త 12వ అధ్యాయం 37వ వచనం. ప్రభువు వచ్చి ఫిలిప్ ఏ దాసులు మెలుకగా ఉండుట కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. హల్లెలూయా. ఎవరు ధన్యులంటమ్మా? ఇటు చూడాలా. ఎవరు ధన్యులు? మెలుకగా ఉన్నా. ఎవరు? ఏ దాసుడు మెలుకగా ఉంటాడు? మెలుకువగా ఉండేవారు ధన్యులు. ఆమేన్. మెలుకువగా ఉండాలి. ఏ విషయంలో మెలుకువగా ఉండాలి అంటే ఆత్మీయ జీవితంలో మెలుకువగా ఉండాలి. ఆమేన్ అనండి. ఆమేన్. ఆత్మీయ జీవితంలో మెలుకువగా ఉండాలి. శారీరక సంబంధమైనటువంటి విషయాలలో మెలుకువగా మనం ఉండకపోయినా దేవుని దగ్గర స్థానం కాపాడుకోవడంలో మెలుకువగా ఉండాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనము తగ్గాలి. మనలో నుంచి యేసయ్య గణపరచబడాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, ఆమేన్. కొంతమందికి ఎలా ఉంటుందంటే నేను అనే గర్వం ఉంటుంది. దేవుణ్ణి పక్కకు పెట్టి నేను చూపించుకోవాలా, నేనేంటో చూపించుకోవాలా అనే ఆతృత ఉంటుంది.
హల్లెలూయా. కానీ ఆత్మీయతలో మెలకువగా ఉండేవాడు యేసయ్యను మాత్రమే చూపిస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. యేసు ప్రభు నినాదం దెబ్బకు దెబ్బ అనే నినాదం కాదు యేసయ్యది. ఆమేన్. యేసు ప్రభు నినాదం ఏంటి? దెబ్బకు దెబ్బ అనే నినాదమా? దెబ్బకు ప్రేమ అనే నినాదం, యేసయ్య నినాదం. గట్టిగా చప్పట్లు కొట్టాలి. కల్వరి సిలువలో ఇలా యాగం అవుతున్నాడు. ఒక వ్యక్తి వచ్చి ఇలా కడుపులో పొడుస్తాడు. రక్తానికి బదులు ఏమొస్తుంది? ఏం భూషణం గారు, రక్తానికి బదులు ఏమొస్తుంది? నీళ్ళు వస్తాయి. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక నన్ను అతన్ని క్షమించండి అంటాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ఇక యేసయ్యని పొడిచినోడు, రేయ్ నేనెంత గొప్పనో తెలుసా, నేను యేసయ్యని పొడిచినోడిని ఏమనుకుంటున్నావు? అంతేనా? యేసయ్యని పొడిచినోడిని నేనెంత బలవంతుణ్ణి తెలుసా, నేనెంత గొప్పవాడిని తెలుసా, రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అని పిలువబడుతున్నటువంటి యేసు ప్రభువుని పొడిచినోడిని నేను పొడిస్తే రక్తానికి బదులు వాటర్ వచ్చింది తెలుసా? పొడిచినోడు గొప్పనా, పొడవబడ్డోడు గొప్పవాడా? చెప్పాలా? పొడిచినోడు గొప్పనా, పొడవబడ్డోడు గొప్పనా? హల్లెలూయా. 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 ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, అన్నా నన్ను ఇంత మోసం చేస్తాడా అన్నా, ఆయన సంగతి చెప్తా అన్నా అనే మాట మనలో రావడానికి వీలు లేదు. ప్రేమించానన్నా కానీ పొడి చేశాడన్నా, అన్నా మా చెల్లిని ఎంత ప్రేమించానన్నా, మా చెల్లి నన్ను మోసం చేసిందన్నా, అన్నా మా అన్నను అంత ప్రేమించానన్నా, నన్ను మోసం చేసి, నా స్నేహితుడిని ఎంత ప్రేమించానన్నా మోసం చేశారన్నా అని చెప్పి బాధపడుతున్నావేమో, దిగులు పడుతున్నావేమో. మనుష్యులు మోసము చేసిన దేవుడు మోసం చేసే దేవుడు కాదు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. 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 ఎప్పుడు మనం బాధపడాలంటే దేవుడు మన నుంచి దూరం వెళ్ళిపోతే మనం బాధపడాలా. ఆమేన్. ఆమేన్. తాబేలు తేలు స్టోరీ తెలుసు కదా. తాబేలు దగ్గరికి తేలు వచ్చింది. ఏమొచ్చింది? తాబేలు దగ్గరికి తేలు వచ్చింది. తాబేలా తాబేలా, ఇదిగో నన్నందరూ అటాక్ చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? నన్ను అందరూ అటాక్ చేస్తున్నారు. దయచేసి ఎట్టి పరిస్థితులలో కొంచెం నన్ను ఈ చెరువు దాటించవా అన్నది. ఏంటిది? తేలు ఎవరి దగ్గరికి వచ్చి? తాబేలు దగ్గరికి వచ్చింది. తాబేలు దగ్గరికి వచ్చి కొంచెం నన్ను ఈ చెరువు దాటించవా ప్లీజ్ ప్లీజ్ అంటే, తాబేలు అన్నది, అమ్మో నువ్వు అసలే విషపు మనిషివి, చాలా డేంజర్ మనిషివి, నువ్వు నీతో నేను పెట్టుకుంటే ఎట్లా, అమ్మో అన్నదంట. లేదు లేదు ప్లీజ్ ప్లీజ్ కొంచెం నన్ను, తాబేలు కొంచెం నన్ను చెరువు దాటించవా అని చెప్పి తేలు చెబితే తేలుని నమ్మింది తాబేలు. అయితే తాబేలు భుజాల మీదకి ఏమెక్కింది? తేలెక్కింది. తేలెక్కి ఆ తాబేలు వెళతా 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 ఉంది. వెళ్తా ఉంటే ఒక రోజు ప్రయాణం అయిపోయింది, 2 రోజులు ప్రయాణం అయిపోయింది, 3వ రోజు చుటుక్కనని కుట్టింది. ఆమెన్. ఏమని? చుటుక్కనని కుట్టింది. తాబేలు తేలుని అడుగుతుంది, తేలా తేలా నువ్వు నన్నేమైనా కుట్టావా? నువ్వు నన్నేమైనా కుట్టావా అంటే, ఏ లేదు తేలా నేనెందుకు కుడతా, లేదు తాబేలా నేనెందుకు కుడతా. ఇంకొంచెం ముందుకు పోయింది. ఇంకొంచెం ముందుకు పోగానే ఏమైంది? మరలా చిట్ట 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 కుడుతూనే ఉంది, కుడుతూనే ఉంది.
మంట ఎక్కువైపోయింది. మంట 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 మంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తాబేలు ఏడుస్తా ఉందంట. యేసయ్యా మంటలేస్తుందయ్యా, తేలు నన్ను నమ్మక ద్రోహం చేసిందయ్యా, తేలు నన్ను నమ్మక ద్రోహం చేసిందయ్యా. తమ్ముడు 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 అని చెప్పి ఈ తేలు నన్ను నమ్మక ద్రోహం చేసిందయ్యా. అయ్యా ఏం చేయాలయ్యా, నన్ను కాపాడయ్యా, నన్ను కాపాడయ్యా అని చెప్పి చావు బ్రతుకుల్లోకి వెళ్ళిపోయిన తాబేలుకి యేసయ్య చేతులు ఇలా పంపించి యేసయ్య చెరువులో నుంచి ఒడ్డుకిచ్చాడంట. గట్టిగా చప్పట్లు కొట్టాలా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తాబేలును తేలు కుట్టేసిన, తాబేలు తేలు ద్వారా మోసపోయిన మనల్ని విడువని యేసయ్య, మనలను ఎడబాయని యేసయ్య మన చెయ్యి పట్టుకొని నడిపించే దేవుడైన హల్లెలూయా, హల్లెలూయా. కష్టములో నష్టములో నా తోడుగున్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడుగున్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. అడిగిన వారిని ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు, వెతికిన వారికి అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, కట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, ఆ దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, ఆ దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, ఆ దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, ఆ దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, ఆ దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. హల్లెలూయా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా ఉన్నావయ్యా, నాకు దిగులేలా. హల్లెలూయా. ఆత్మీయతలో చాలా మెలకువగా ఉండాలి. ఏ విషయంలో మెలకువగా ఉండాలి? ఆత్మీయతలో. వీళ్ళిద్దరు దేవుని బిడ్డలు అనుకోండి. ఈ బిడ్డని
అంటే లోకానుసారమైనటువంటి తెలివితో ఈ బిడ్డ మీ అందరి ముందు ఈయనను ఫూల్ చేసినా కూర్చో, నిలువు మోకాలే, తల దించుకున్నా, లోకాను రీతిగా ఈ బిడ్డ మీ అందరి గుండెలో స్థానము సంపాదించుకున్నా, నా యేసయ్య దృష్టిలో ఈయనే గొప్పోడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఈయన మీ మనసులు గెలవాలనుకున్నాడు, ఈయన యేసయ్య మనసు గెలవాలనుకున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల, కూర్చో, గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా. మనకు మనుషుల మనసులు కావాలా, దేవుని మనసు కావాలా? చెప్పాలా? ఎవరి మనసు కావాలి? దేవుడి మనసు కావాలి. దేవుని ప్రేమ మన మీద లేకపోతే ఈ భూమి మీద మనము బ్రతకలేము. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మనకు తోడుగా లేకపోతే, అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది, మెలకువగా ఉండేవాడు ధన్యుడు. మెలకువగా అంటే ఏంటి? ప్రజల దగ్గర మెలకువగా ఉండాలా? ప్రజల మనసు గెలుచుకోవడానికి మెలకువగా ఉండాలా? నీ గుండెలో స్థానము సంపాదించుకోవడానికి మెలకువగా ఉండాలా? ప్రజల మెప్పు పొందుకోవడానికి మెలకువగా ఉండాలా? నో. దేవుని మనసు గెలుచుకోవడానికి మెలకువగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియా దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఈరోజు చేయని నేరానికి, ఈరోజు సొసైటీలో ఒక దోషిగా నువ్వు నిందించబడుతున్నావేమో. చేయని నేరానికి అందరూ నిన్ను క్రిటిసైజ్ చేస్తున్నారేమో. చేయని నేరానికి ఈరోజు తలదించుకున్నావేమో. ఒక రోజు రాబోతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక రోజు రాబోతుంది, నీ తల ఎత్తబడే రోజు రాబోతుంది. ఆమేన్. దించబడిన నీ తల ఎత్తబడే రోజు రాబోతుంది. ఆనాడు నా యూదా గోత్రపు యేసయ్య నీ కన్నీళ్లను తుడవబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. లూకా సువార్త 6వ అధ్యాయం 22వ వచనం. లూకా సువార్త 6వ అధ్యాయం 22వ వచనం. మనుష్య కుమారుని నిమిత్తము మనుషులు మిమ్మల్ని ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు సిలువ మోస్తున్నటువంటి మీరు, మీ జీవితంలో ఈరోజు మిమ్మల్ని ఎవరెవరైతే అన్ని మాటలు అంటున్నారో, ఈరోజు ద్వేషింపబడుతున్నారేమో, ఈరోజు తృణీకరించబడుతున్నారేమో. మనుష్యుల చేత తృణీకరించబడేవారు దేవుని దృష్టిలో ధన్యులు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. యేసయ్య చట్టము, యేసయ్య పీనల్ కోడ్, ఇండియన్ పీనల్ కోడ్ కాదు. యేసయ్య పీనల్ కోడ్ ప్రకారం దెబ్బకు దెబ్బ అనే నినాదం కాదు నా యేసేది. ఆమేన్. ఎవరైతే దెబ్బ కొడతారో వాళ్ళనే ప్రేమించమన్నాడు యేసయ్య. ఆమేన్, ఆమేన్. ఎవ్వరి గురించి మనం తప్పుగా మాట్లాడొద్దు, ఎవరిని మనం తృణీకరించొద్దు. తీర్పు తీర్చే దేవుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు క్రీస్తు నిమిత్తం నిందలు పడుతున్నావేమో సేవకుడా. క్రీస్తు నిమిత్తము మందిరానికి వెళ్తూ ఈరోజు గా దేవుని నమ్ముకున్నావా అని చెప్పి తృణీకరించబడుతున్నావేమో. గా దేవుణ్ణి నమ్ముకున్నావా, గక్కడికి వెళ్తున్నావా, ఆ మందిరానికి వెళ్తున్నావా అని తృణీకరించబడుతున్నావేమో.
అవమానాలు పాలవుతున్నావేమో, కానీ నీవు పొందిన నిందకు ప్రతిగా నా దేవుడు పూదండలని ఇవ్వబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు కీర్తన గ్రంథము 32వ అధ్యాయం 2వ వచనం, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, యెహోవా చేత నిర్దోషి అని, దేవాతి దేవుని చేత నిర్దోషి అని పిలువబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. కొట్టాల గట్టిగా చెప్పండి, కొట్టాల గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. మంచిగా చదువునాన్న వాక్యం అది. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు. ఆమేన్. ఎవరి చేత నిర్దోషి అని? యెహోవా చేత. ఎవరి చేత? యెహోవా చేత, దేవుని చేత. దేవుని చేత నిర్దోషి అని పిలువబడడానికి దమ్ము కావాలి. ఆమేన్, ఆమేనండి. దేవుని చేత నిర్దోషి అనబడడానికి ఏం కావాలి? దమ్ము కావాలి. దమ్ము అంటే ఏంటి? దమ్ము అంటే ఏంటి? లడ 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 మాట్లాడ్డమా? ఆమేన్. నిన్ను దొంగ అన్నా కానీ నవ్వుతూ ప్రేమించడమే నిజమైన దమ్ము. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. నిన్ను దొంగ అన్నా, నిన్ను దరిద్రుడు అన్నా నవ్వుతూ ప్రేమించడమే నిజమైన దమ్ము. ఆమేన్. దమ్ము అంటే కత్తులు కటార్లు పట్టుకొని చూసుకుందాం రా. నువ్వు ఒక మాట అంటే నువ్వు 10 మాటలు అనడం, అది కాదు దమ్మంటే. హల్లెలూయా. నిజమైన దమ్ము ఏంటిదో తెలుసా? సిలువ మీద కొరడా దెబ్బలు తిన్న ఆ దమ్ము కావాలి. ముఖం మీద ముఖం మీద ఉంచిన ఇలా తుడుచుకొని ప్రేమించే దమ్ము కావాలి. ప్రైజ్ ది లార్డ్. ముళ్ళ కిరీటం వేసిన రక్తము కారుతున్నా వాళ్ళ వైపు చూసి అని నవ్వే దమ్ము కావాలి. ఆమేన్. అది నిజమైన దమ్ము అంటే. దమ్ము అంటే ఏంటి? దెబ్బకు దెబ్బ నా ఆ దమ్ము ఉన్నాడు యెహోవా దృష్టిలో నిర్దోషి. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పాముల వలె వివేకమును కలిగి, పావురము వలె నిష్కపటమును కలిగి ఉండాలి. కపటము లేనివాడు ధన్యుడంట. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. ఏ కపటం మనలో ఉండకూడదు. మనలో ఇక్కడ హృదయంలో మచ్చలు పొరలు ఉండకూడదు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా తల్లి? మచ్చలు పొరలు ఇక్కడ ఉండకూడదు. తెల్ల కాగితం ఉండాలి. ఏ కుళ్ళు ఉన్నా ఒక మచ్చ ఉంటుంది, ఏ కుతంత్రం ఉన్నా ఒక మచ్చ ఉంటుంది. వాళ్ళ మీద ద్వేషం, వీళ్ళ మీద ద్వేషం, వీళ్ళ మీద ద్వేషం ఉంటే ఇక్కడ మచ్చలు ఉంటాయి. ఇక్కడ మచ్చలు ఉండడానికి వీలు లేదు. ప్లేన్ కాగితం, తెల్ల కాగితం ఉండాలా. యేసయ్యకు ఏ కాగితం ఉందో అదే కాగితం మనం కలిగి ఉండాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రేమ ఎవరికి ఉంటుంది నాయన? ఎవరికి ఉంటుంది? నీ తల్లికి ఉంటుందా? నీ చెల్లికి ఉంటుందా? నీ అన్నకు ఉంటుందా? నీ తండ్రికి ఉంటుందా? ఎవ్వరికి ఉండదు. హల్లెలూయా. నీ తల్లికుండునా ఈ ప్రేమ, సొంత చెల్లికుండునా ఈ ప్రేమ. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసుని ప్రేమ ఎంతో. గట్టిగా చప్పట్లు కొట్టాలి.
యేసుని ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసయ్యా మధురాతి మధురం, యేసయ్యా మధురాతి మధురం, యేసయ్యా మధురాతి. చప్పట్లు కొట్టాలి. యేసయ్యా మధురాతి మధురం, నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసుని ప్రేమ ఎంతో ఎంతో మధురం. ఈరోజు నీ జీవితంలో ఆయన తల్లిగా తండ్రిగా ఉండబోతున్నాడు. ఈరోజు ఏ వేదనతో వచ్చావో ఈరోజు ఆ వేదనంతా తొలగిపోయే రోజు. ఈరోజు కపటము లేని ప్రేమ నీలో ఉండాలి, నిష్కలంకమైన ప్రేమ నీలో ఉండాలి. నా యేసయ్య కలిగి ఉన్న ప్రేమ నీలో ఉండాలి. ఆమేన్. తండ్రి కుండునా ఈ ప్రేమ, సొంత తమ్ముడి కుండునా ఈ ప్రేమ, తండ్రి కుండునా ఈ ప్రేమ, సొంత తమ్ముడి కుండునా ఈ ప్రేమ. త్యాగమున్నది నీ ప్రేమలో, దీర్ఘశాంతమున్నది నీ ప్రేమలో, నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసుని ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసయ్యా మధురాతి మధురం, యేసయ్యా మధురాతి మధురం, యేసయ్యా మధురాతి మధురం, యేసయ్యా మధురాతి మధురం, నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసుని ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసుని ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసుని ప్రేమ ఎంతో ఎంతో మధురం. సిలువనెక్కెను నీ ప్రేమ, నాకై విలువ తెచ్చెను నీ ప్రేమ, సిలువనెక్కెను నీ ప్రేమ, నాకై విలువ తెచ్చెను నీ ప్రేమ, నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసుని ప్రేమ ఎంతో ఎంతో మధురం. హల్లెలూయా. ఒక్కొక్కరిలో ఒక మనస్సాక్షి ఉంటుంది. నీ మనస్సాక్షిని నువ్వు మోసం చేసుకున్నప్పుడు నువ్వు ధన్యుడిగా అవుతావా? ఒక్కొక్కరికి ఒక్కొక్క మనస్సాక్షి ఉంటుందా ఉండదా? ఒక్కొక్కరికి ఒక మనస్సాక్షి ఉంటుందా ఉండదా? ఉంటుంది. ఆ మనస్సాక్షిని నువ్వు మోసం చేసుకున్నప్పుడు నువ్వు దేవుని స్వరం వింటావా? నువ్వు చేసేది కరెక్టో కాదో నీ మనస్సాక్షి నీకు చెప్తున్నప్పుడు నువ్వు దేవుని స్వరం వింటావా? నీ మనస్సాక్షి అంటా ఉంటుంది, అరే నువ్వు ప్రజల మెప్పు పొందొచ్చేమో కానీ దేవుని మెప్పు పొందుకోలేవు, దేవుని దగ్గర నుంచి మంచి పేరు తెచ్చుకోలేవు. కపటము లేని ప్రేమ నీలో లేదు. అంత కుళ్ళు కుతంత్రముతో నిండిపోయిన హృదయము నీదే. ఎవరు చెప్తారు? వారి వారి మనస్సాక్షి వాళ్ళకే చెప్తుంది. అవునా?
నువ్వు సినిమాకి వెళ్ళేటప్పుడు చెప్తుంది, అరే మనం చర్చికి వెళ్తాం కదా, సినిమాకి వెళ్ళొద్దు అని. మనస్సాక్షి చెప్తున్నా, అగో ఒకసారి పోతే ఏమవుతుంది అని మనస్సాక్షిని తన్నేసి వెళ్తాం. అవునంటారా కాదంటారా? సీరియళ్ళు చూస్తే తప్పు అని మనస్సాక్షి చెప్తుంటుంది. మనస్సాక్షి చెప్తున్నా కానీ ఒకసారే కదా చూద్దామాగా. సిగరెట్ తాగితే తప్పు. మనం బైబుల్ చదివేటోళ్ళం, ప్రార్థన చేసేటోళ్ళం, సిగరెట్ తాగితే తప్పు అని తెలుసు. మనస్సాక్షి చెప్తుంటుంది, నువ్వు పొద్దున్నే లేచి బైబుల్ పట్టుకుంటావు, ప్రార్థన చేస్తావు, తప్పు. అయినా కానీ ఆగో మనస్సాక్షిని తన్ని సిగరెట్ పట్టుకుంటారు. మనస్సాక్షిని మోసం చేసి దేవుని దగ్గరికి వెళ్ళగలుగుతారా? దేవుని పాదాల దగ్గరికి వెళ్ళగలుగుతారా? దేవుని పాదాలు పట్టుకొని కన్నీరు గార్చగలుగుతారా? దేవుని పాదాల దగ్గరికి వెళ్ళడానికి దమ్ము కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పాదాల దగ్గరికి వెళ్ళడానికి దమ్ము కావాలి. హల్లెలూయా. ఆ దమ్ము ఎక్కడ నుంచి వస్తుందంటే నీ మనస్సాక్షి నీలో విల్ పవర్ని పెంచుతుంది. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. నీలో ఉన్న నిజాయితీ, నీలో కపటము లేని ప్రేమ, నీలో ఉన్నటువంటి నిష్కలంకమైనటువంటి ప్రేమ, నీలో ఉన్న నిజాయితీ, నీలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ప్రభువా, నేను నీ పట్ల నమ్మకంగా ఉన్నాను ప్రభువా, నాకు నువ్వు కావాలని అడిగే దమ్ము వస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనతో ఉన్నాడా లేడా అనేది పక్కన వాళ్ళకి అర్థం అవ్వడం కంటే మనకు అర్థం కావాలా ఫస్ట్. ఎంత లడలడలడల మాట్లాడినా దేవుడు మనతో ఉన్నాడా లేడా అనేది మన అంతరాత్మకు అర్థం కావాలా. అవునా కదా? ఇకనైనా మన మనస్సాక్షిని మనం మోసం చేసుకోకుండా, యేసయ్యా నాకు నువ్వు కావాలి, నీకు వ్యతిరేకమైనటువంటి జీవితం నేను జీవించడానికి వీలు లేదు అని ఈరోజు నువ్వు గనక ప్రభు పాదాలు పట్టుకొని కన్నీరు గార్చగలిగితే నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. అన్నా, నేను ఎవరి జోలికి వెళ్ళట్లేదన్నా, నన్నే కావాలని టార్గెట్ చేస్తున్నారన్నా, నన్నే తిడుతున్నారన్నా అని చెప్పి నువ్వు బాధపడితే ఈరోజు ఈ వాక్యం చూడు. లూకాసు సువార్త 6వ అధ్యాయం 21వ వచనం. లూకాసు సువార్త 6వ అధ్యాయం 21వ వచనం చదువు డాడీ. ఇప్పుడు ఆకలిగొనుచున్న మీరు, ఆకలిగొనుచున్న మీరు ధన్యులు, ధన్యులు, మీరు తృప్తిపరచబడుదురు, మీరు తృప్తిపరచబడుదురు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు, ఏడ్చుచున్న మీరు ధన్యులు, ధన్యులు, మీరు నవ్వుదురు, మీరు నవ్వుదురు. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా. ఎంతమంది ఏడుస్తూ వచ్చారు ఇక్కడికి? ఆమెన్. యేసు నామంలో మీరు నవ్వే రోజులు తొందరలోనే ఉన్నాయి. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. మీరు నవ్వుదురుగాక. ఆకలితో ఉన్నారా? ఆమెన్. ఆకలితో వచ్చిన వాళ్ళ గురించి ఏం మాట్లాడుతున్నాడు? తృప్తిపరచబడుదురు. ఆమెన్. హల్లెలూయా. ఈరోజు కన్నీటి లోయలలో మీరున్నారేమో, ఆ కన్నీటి లోయలు బెరాక లోయల వలె మారిపోవునుగాక. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. హన్నా కన్నీరు గార్చింది, ఏడ్చింది, నీటి ఊటను చూసింది. ఆమెనండి, ఆమెనండి. హల్లెలూయా. హన్నా ఏడ్చింది, 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 ఏడ్చింది. హన్నా కన్నీళ్లను చూసి సమూయేలును చూసింది. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. సమూయేలును చూడడం కాదు, సమూయేలును సొంతము చేసుకుంది. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాల.
హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు కన్నీరుతో వచ్చావేమో, వేదనతో వచ్చావేమో, నిందలతో వచ్చావేమో, అవమానాలతో వచ్చావేమో, ఏడుస్తూ 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 ఈ ప్రాంగణంలో అడుగు పెట్టావేమో. ఈరోజు నీకు శుభవార్త ఏంటిదంటే నీ కన్నీరు నాట్యముగా మార్చబడబోతుంది. గట్టిగా చప్పట్లు కొడాల, గట్టిగా చప్పట్లు కొడాల. హల్లెలూయా. మీరు పొందిన నిందకు ప్రతిగా పూదండలను నా దేవుడు ఇవ్వబోతున్నాడు. పూదండలను నా దేవుడు ఇవ్వబోతున్నాడు, ఇవ్వబోతున్నాడు, ఇవ్వబోతున్నాడు. కృప కలుగునుగా. మీ కన్నీళ్ళు, వేదన, దుఃఖము కళ్ళు మూసుకొని చప్పట్లు కొట్టాలా. ఏడుస్తున్న మీరు నవ్వుదురుగా, నవ్వుదురుగా, నవ్వుదురుగా. మీ కన్నీరు నాట్యముగా మారబడునుగా, మారుబడునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయబోతున్నాడు ఆయన? ఏం చేయబోతున్నాడు? మన కన్నీరు నాట్యముగా మార్చబడబోతుంది. ఆమేన్, ఆమేన్. ఏడుస్తూ ఏడుస్తూ వచ్చావేమో, నవ్వుతూ వెళ్ళబోతున్నావు. ఆమేన్ అనండి, ఆమేన్ అనండి. ఎంత వందల కిలోమీటర్ల నుంచి మీరు వచ్చారనేది లెక్క కాదు. ఎంత భారాన్ని మోసుకొని వచ్చారో, ఎంత దుఃఖాన్ని మోసుకొని వచ్చారో. ఇంకెప్పుడు తెరుస్తావు ప్రభువా నా గర్భాన్ని? ఇంకెప్పుడు ప్రభువా? అందరూ పిల్లలు లేరు, పిల్లలు లేరు అని చెప్పి అంటున్నారయ్యా. ఇంకెప్పుడు నా గర్భాన్ని తెరుస్తావు ప్రభువా అని ఏడుస్తూ ఏడుస్తూ ఈ మందిరంలోకి వచ్చావేమో. ఈరోజు నీకు శుభవార్త ఏంటిదంటే నువ్వు నవ్వబోతున్నావు. రిపోర్ట్స్ చూడగానే ఇన్ని రోజుల ఆ కన్నీరంతా నాట్యముగా మార్చబడబోతుంది. గట్టిగా చెప్పండి కొడాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏడిస్తే సాతానుగాడు నవ్వుతాడంట. నా గుండె అంతా వేదనతో ఉంది ఇవాళ. ఆమెనండి. కానీ నేను ఏడవదలుచుకోలే. సాతాను గాని నవ్వించదలుచుకోలే. సాతాను గాని ఏడిపించాలనుకుంటున్నాను ఈరోజు. ఆమెనండి, ఆమెనండి. నిన్న నేను ఏడుస్తుంటే సాతాను గాడు నన్ను చూసి నవ్వుతా ఉన్నాడు. కానీ సాతాను గాని నవ్వనీయను. ఆమెనండి. సాతాను గాడు ఏడవబోతున్నాడు. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏ కన్నీళ్లతో వచ్చావో, ఏ ఆకలితో వచ్చావో, ఆ కన్నీరు, వేదన, దుఃఖమంతా కూడా సంతోషముగా మారబోతుంది. సంతోషముగా మారబోతుంది. సంతోషముగా మారబోతుంది. ఆమేన్. నిన్ను చూసి నవ్విన వారు, ఆమేన్, నిన్ను చూసి నవ్విన వారి ముందే నీ తలను లేపబోతున్నాడు నా దేవుడు. లేపబోతున్నాడు, లేపబోతున్నాడు. హల్లెలూయా. కృప కలుగును గాక, కృప కలుగును గాక, కృప కలుగును గాక. ఆయన కృప పొందుకోవడం చాలా కష్టం. ఆయన కృపను కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అమెరికాలో మీటింగ్ పెడితే, తెలుగోడు పోయి మీటింగ్ పెడితే కోట్ల మంది వచ్చిన వాళ్ళు ఉన్నారు. లక్షల మంది ప్రజలు అక్కడ కూర్చున్న వారు ఉన్నారు. అట్లాంటి తెలుగోడు ఈరోజు కమెడియన్ అయిపోయాడు. దానికి కారణం ఏంటో తెలుసా? దేవుని కృపను కోల్పోయినాడు. ఆయన కృప పొందుకోవడం చాలా కష్టం. మనుషుల కృప మనకొద్దు. మనుషుల కృప కావాలా? చెప్పాలా? చెప్పాలా? మనుషుల కృప కావాలా? ఎవరి కృప కావాలి? చెప్పాలా? ఎవరి కృప కావాలి? దేవుని కృప కావాలి. ఆమేన్. అందుకనే ఆ కృప మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవద్దు. నేనొకటే ప్రార్థన చేస్తా. యేసయ్యా,
నీ కృప నన్ను విడిచిపెట్టి పోతే నేను బతకలేను. నీ కృప నన్ను విడిచిపెట్టి పోతే నేను పరిచర్య చేయలేనయ్యా. నువ్వు నాకు తోడుగా ఉండాలి. మనుషులు అసహించుకున్న, బంధువులు తృణీకరించిన, రక్త సంబంధికులు తృణీకరించిన, నా తోటి సేవకులు నన్ను అపార్థం చేసుకున్నా, అనరాని మాటలన్నా, అయ్యా ఆ మనుషుల కృప నాకొద్దయ్యా, బంధువుల కృప నాకొద్దయ్యా, నీ కృప నాకు కావాలి. ఆరాధనా 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 ఆరాధనా. కృపలో నిలచి నిన్ను ఆరాధించనా, నీ మహిమని కొనియాడనా. లేచి నిలుచుందామా? చేతులు పైకి లేపి చప్పట్లు. యేసయ్యా ఈ మనుషుల కృప మాకు వద్దయ్యా, మీ కృప మాకు కావాలని యేసయ్య పాదాలు పట్టుకొని గోజాడండి. కృపలో నిలచి నిన్ను ఆరాధించనా, నీ మహిమని కొనియాడనా. కృపలో నిలచి నిన్నారాధించనా, నీ మహిమని కొనియాడనా. ఆరాధనా 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 యేసు. ఆరాధనా 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 ఆరాధనా. కృపలో నిలచి నిన్నారాధించనా, నీ మహిమని కొనియాడనా. కృపలో నిలచి నిన్నారాధించనా, నీ మహిమని కొనియాడనా. అయ్యా నీ కృప లేకపోతే మా జీవితం ఎందుకు పనికి రాదయ్యా. మాకు నీ కృప కావాలయ్యా. థ్యాంక్ యూ లార్డ్. ప్రతి ఒక్కరు యేసయ్య వైపు చూస్తూ కన్నీరు కారుస్తూ, ఈ మనుషుల ప్రేమలు మాకొద్దయ్యా. భయపడకన్నావు, తోడుగా ఉన్నావు, నన్ను బలపరిచావు, ఆనందమిచ్చావు. భయపడకన్నావు, సేవ చేయమన్నావు, తోడుగా ఉన్నావు, ఆనందమిచ్చావు. చేతులు పగిలిపోయినా ఆరాధనా 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 యేసు. ఆరాధనా 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 ఆరాధనా. కృపలో నిలచి నిన్నారాధించనా, నీ మహిమని కొనియాడనా. నీ కృపలో నిలచి
నిన్నారాధించనా నీ మహిమనే కొనియాడనా. ఈరోజు నీ కన్నీరు నాట్యముగా మార్చబడబోతుంది. నీ హృదయంలో ఎంత వేదన ఉందో అంత వేదన ప్రభువుకి చెప్పుకో. ప్రతి ఒక్కరం కృపతో పిలిచావు, సేవ చేయమన్నావు, నన్ను బలపరిచావు, నెమ్మదినిచ్చావు. కృపతో పిలిచావు, సేవ చేయమన్నావు, నన్ను బలపరిచావు, ఆనందమిచ్చావు. ఆరాధనా 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 చేతులు పైకి లేపి ఆరాధనా 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 ఆరాధనా. కృపలో నిలచి నిన్ను ఆరాధించనా నీ మహిమనే కొనియాడనా. కృపలో నిలచి నిన్నారాధించనా. కన్నీరు Spirit of God. కోమలి ఆరాధనా 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 ఆరాధనా. కృపలో నిలచి నిన్ను ఆరాధించనా నీ మహిమని కొనియాడనా. కృపలో నిలచి నిన్ను ఆరాధించనా నీ మహిమని కొనియాడనా. ఆరాధనా 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 ఆరాధనా. కోమలి రిఖమాల రబా షెకి దియాల రబా
ఏడుస్తున్నావు కోమలి, చాలా బాధతో వచ్చావు, చాలా వేదనతో వచ్చావు తల్లి. గుండె ఎంత బరువుగా చాలా వేదనతో వచ్చావు. ఎంతమంది వచ్చారమ్మా మీరు? 6. ఎక్కడి నుంచి వచ్చారా? ఒంగోలు నుంచి వచ్చారా? ఎన్ని సంవత్సరాలైంది వివాహమే? 10 సంవత్సరాలైంది. గర్భఫలం లేదు, పిల్లల కోసం ఏడుస్తున్నావు, అవునా? ఇక్కడ దేవుడు ఉన్నాడమ్మా? ఉన్నాడా? ఎవరు కావాలా? పాప కావాలా, బాబు కావాలా? పాప కావాలి. ఒడి పట్టుకో. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, షారా గర్భాన్ని తెరిచిన దేవుడవయ్యా, ఎలిజబెత్ గర్భాన్ని తెరిచిన దేవుడవయ్యా, యేసు నామంలో ఈ బిడ్డ గర్భము తెరవబడునుగా. వచ్చే సంవత్సరం నాటికి పన్నంటి బిడ్డ ఈ బిడ్డ ఒడిలో ఉండును గాక. కృప కలుగునుగా, కృప కలుగునుగా. బ్లెస్ యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఎంతమంది వచ్చారు ఈ అమ్మాయితో? పిలు, మీ ఆయన ఏం పిలుస్తాను? ఏమని పిలుస్తావు ముద్దుగా? ఏమని? కిరణ్ గారు రండి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి, నీ కృప యందు తుది వరకు నడిపించు యేసయ్యా. ప్రతి ఒక్కరు రండి, చేతులు పైకి లేపి ప్రేయర్ఫుల్గా ఉండండి ఇద్దరు. నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి, నీ కృప యందు తుది వరకు నడిపించు యేసయ్యా. నా తోడు నీ ఉంటే అంతే చాలయ్యా, నా ముందు నీ ఉంటే భయమే లేదయ్యా. నా తోడు నీ ఉంటే అంతే చాలయ్యా, నా ముందు నీ ఉంటే భయమే లేదయ్యా. ప్రేమా పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా. హల్లెలూయా. కిరణ్ గారు ఏమనిపిస్తుంది ఈరోజు? ఏమనిపిస్తుంది ఈరోజు? బాగా తెలియని ఫీలింగ్, తెలియని ఫీలింగ్. 10 సంవత్సరాలు అయిపోయింది అమ్మా. నేను రాను నువ్వే పో అన్నా, నేను రాను నువ్వే పోరా అన్నా. నేను రాను నువ్వే పో అన్నావు. చెల్లెమ్మకి ఒకసారి. ఎవరో ఏదో అన్నారని ఫోన్లోనే వీడియోస్ చూశారు అన్నయ్య, మిమ్మల్ని ఏదో ఒకటి అంటాము. అది చూసి నాకు చూపించాడు. నేను నువ్వు వస్తేరా లేకపోతే లేదు, నేనైతే వెళ్ళిపోతాను అన్న. అంటే నన్ను విమర్శించే వీడియోలా? విమర్శించే వీడియో చూశారు. నేను రాను, అదంతా అవుతుంది అన్నాడు. నువ్వు నాకు అలా చెప్ప మాకు, నేను వెళ్ళిపోతాను, నువ్వు రాపోయినా కూడా నేను ఎవరో ఒకరిని అడుగుతానైనా వెళ్ళిపోతాను అన్న. బలవంతంగా నేను తీసుకొని వచ్చా. నేను చెప్పా, నన్ను పిలుస్తాడు అది వినన్నా నువ్వు మారుతావు చెప్పావు నువ్వు? చెప్పా. ఇంకొక అతను కూడా
అట్లనే మాట్లాడుకుంటూ వచ్చాం. నన్ను ఖచ్చితంగా పిలుస్తాడు. నన్ను చూసి మీరు ఇంక మాట్లాడిన వాళ్ళందరూ ఆపాలి, నోరు ఆపేసేస్తారు. మీరు గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా 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 హల్లెలూయా. ఇంటి పక్కన వస్తున్నా కూడా ఇక్కడ లేదా ప్రార్థన, అంత దూరం వెళ్ళాలా మీరు, మా ఇంటి పక్కన ఉన్న వాళ్ళు అన్నారు. అంటే వీళ్ళతో అనుకుని వీనంటే అడ్రస్ అడుగుతా, తెలియక నాకు ఎవరు నన్ను అడుగు తెలిసిద్ది కదా అంటే, ప్రార్థన ఇంకెక్కడా లేదా, అంత దూరం వెళ్ళాలా మీరు అని కూడా నవ్వుకున్నారు మాటలు. ఎవరెన్నైనా అనుకోండి, నేను వెళ్తానని చెప్పేశా. పండు అన్నకు చెప్పు ఒకసారి, ఎన్ని సంవత్సరాల తర్వాత నీకు? 10 సంవత్సరాల తర్వాత బాబు. 10 సంవత్సరాల తర్వాత ఎవరు పుట్టారు? బాబు కుమారుడు పుట్టింది. మీకు ఇయ్యలేడా? తప్పకుండా వచ్చే సంవత్సరం నాటికి పన్నంటి బిడ్డ నా చెల్లెమ్మ ఒడిలో ఉండును గాక. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, చక్కని బిడ్డ మీరిద్దరి ఒడిలో ఉండునుగా. బిడ్డల జీవితంలో గొప్ప అద్భుతం జరుగునుగా, కృప కలుగునుగా. చెప్పుడు మాటలు నమ్మకండి నాన్న, మీ జీవితంలో దేవుడు అద్భుతం చేస్తాడు. కృప కలుగునుగా. గాడ్ బ్లెస్ యూ. కూర్చోండి, కూర్చోండి. చేతులు పైకి లేపాల. యేసయ్యనే ఆరాధింతును, యేసునందే ఆరాధింతును, యేసయ్యనే ఆరాధింతును, ఆనందింతును, ఆరాధింతును, ఆనందింతును, ఆరాధింతును, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును. థ్యాంక్ యూ లార్డ్. ప్రియా గ్రేసి కమ్. అనేకమైన పోరాటాలతో ఇక్కడికి వచ్చాం, అనేకమైనటువంటి శ్రమలు. నీ జీవితంలో అనేకమైనటువంటి ఒత్తిళ్ళు, చాలా వేదనతో వచ్చావు. కుటుంబ పోరాటం. అవునన్నా. ఈరోజు కన్నీరు కారుస్తూ కారుస్తూ ఇక్కడికి వచ్చావు. అవునన్నా. ప్రయాణంలో కూడా యేసయ్యా నన్ను పిలువు ప్రభువా, నన్ను పిలువు ప్రభువా నీ ప్రార్థన చేస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు. ఈరోజు కుటుంబంలో అనేకమైనటువంటి పోరాటాలు, త్రాగుడు, ఎన్నో ఎన్నో మాటలు, ఎన్నో నిందలు, ఎన్నో దూషణలు ప్రభు. కానీ ఈరోజు ప్రభువు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. త్రాగుడు, నీ భర్త త్రాగుడు, మత్తు పదార్థాలు, అమ్మాయిలతో చూద్దాం తట్టుకోలేకపోతున్నానన్నా. నన్ను కొట్టడం, దూషించడం, చిన్న చిన్న వాటికి పెద్ద గొడవలు పెట్టడం. వివాహమైన కానించి నేను ఏం పేరు నీ పేరు? ప్రియా గ్రేస్. గట్టిగా చప్పట్లు కొట్టు. 10 సంవత్సరాల నుంచి నాకు చెవులో సౌండ్ వస్తుందన్నా. దేవుడు కార్యం చేస్తాడా? యేసు నామములో ప్రభువా ఈ బిడ్డలో ఉన్న వేదన, దుఃఖం అంతా కూడా తొలగిపోవా. ఈ బిడ్డ జీవితంలో గొప్ప అద్భుతం జరిగించండి. భర్త మారు మనసు పొందును గాక. బిడ్డలో ఉన్న చెవులో ఉన్న ప్రతి సమస్య యేసు నామములో తొలగిపోయి కృప కలుగునుగా.
యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ నాన్న, గాడ్ బ్లెస్ యూ. ఏమనిపిస్తుంది ఈరోజు? చాలా బాగుందన్న. ఎక్స్పెక్ట్ చేసినవా నిన్ను పిలుస్తానని? అసలు ప్రార్థన అయితే చేస్తున్నాను, దేవుడైతే పిలుస్తాడు, నమ్మకం ఉంది. నా దేవుడు నా భర్తని మారిస్తే కనుక ఇక్కడ సాక్షిగా నా భర్తని వేసుకొచ్చి సాక్షిగా నేను నిలబడతాను. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టాలా? హల్లెలూయా, హల్లెలూయా. రోజు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. పూర్తి విడుదల కూడా, నేను స్వస్థ పొందిన దాని గురించి కూడా సాక్షిగా నేను నిలబడతాను. ఆమేన్. ఎక్కడి నుంచి వచ్చినావు? కర్ణాటక అమ్మ వాళ్ళు ఉంటున్నారు. కర్ణాటక నుంచి. ఎక్కడి నుంచి? కర్ణాటక నుంచి. కర్ణాటక నుంచి వచ్చారు. మా అత్త మామ నా భర్త నెల్లూరులో గుంటలు చేస్తున్నారు. అక్కడ గొడవ అయింది. వాళ్ళే అత్తయ్య మావయ్య నన్ను పంపించేశారు. మారిన తర్వాతే నువ్వు రామ్మా అని. తను కూడా ఇంటి నుంచి బయటికి పంపించేశారు. మా సొంత ఊరు వచ్చి అక్కడ ఉంటున్నాడు. తనే వండుకుని తింటున్నాడు. కానీ ఏమనిపిస్తుంది ఈరోజు? దేవుడు నేరుగా నీ వైపు చూసి నీతో మాట్లాడుతున్నాడు కదా, ఏమనిపిస్తుంది? చాలా అద్భుతం, చాలా చాలా అద్భుతం అనిపిస్తుంది అన్నయ్య. ఇక్కడ దేవుడు ఉన్నాడా? ఉన్నాడు, ఉన్నాడు. ఉన్నాడు కనుకే నన్ను పిలిచాడు. గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగునుగా. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు జీవితంలో గొప్ప అద్భుతం జరుగునుగా. ఆమేన్, ఆమేన్. నా ప్రాణమున్న చేతులు పైకి నీ మహిమలో చేరే వరకు యేసయ్యా, యేసయ్యా, నా 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 యేసయ్యా. చేతులు పైకి లేపుదాం, యేసయ్యా, స్తుతిద్దాం. యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు. హల్లెలూయా. ప్రార్థన చేద్దామా? ప్రతి ఒక్కరం రెండు చేతులు పైకెత్తి ఉదయకాల సమయంలో విన్న వాక్యాన్ని బట్టి ఎత్తిపట్టి ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దాం ప్రభు సన్నిధిలో. ప్రార్థన చేద్దామా? ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దాం. ఎవరు మౌనంగా ఉండద్దు. దేవుడు ఇచ్చిన ఈ చక్కని సమయంలో ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దాం. మనుషుల మెప్పు మనకు అవసరం లేదు. మనుషులు మనల్ని ధన్యులు అని అనడం అవసరం లేదు. మనుషుల ఎదుట మనకు పేరు అవసరం లేదు. కానీ ఈ రోజున ప్రభుతో మనం ఉన్నప్పుడే మనం ధన్యులమండి. ప్రార్థన చేద్దామా? ధన్యకరమైన జీవితాన్ని మాకు దయచేయండి అయ్యా. ఇదిగో దేవుని నిమిత్తము ఎవరు నిందించినా, హింసించినా, ఎలాంటి భయంకరమైన పరిస్థితులను మనకు తీసుకొచ్చిన దేవుడు అంటున్నారు మనము ధన్యులము అని. పరలోకమందు మన ఫలము అధికమవుతుంది. ఆమేన్. దేవునితో మనం ఉన్నప్పుడే మన జీవితంలో అద్భుతం,
ఆయన దగ్గర మనకు మంచి పేరు కావాలి. ఓహో, మనుషుల ఎదుట ఎన్నో విషయాల్లో నువ్వు పడిపోవచ్చు, ఎన్నో విషయాల్లో నువ్వు అవమానపడచ్చు, ఎన్నో విషయాల్లో అనరాని మాటలు నిన్ను అనొచ్చు, లేకపోతే వాటి ద్వారా నువ్వు ఎన్నో విషయాలలో బాధపడుండొచ్చు. కానీ దేవుడు అంటున్నారు, నీవు ధన్యుడవు, 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 ధన్యుడవు. ఈ లోకములో ఎవరు మెప్పు మనకు అవసరం లేదండి. దేవునితో మన బంధం ఎలా ఉందో అది మాత్రమే మనకు కావాలి. ఆత్మీయ పోరాటంలో, ఆత్మీయ జీవితంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా మనము దేవుని కొరకు నిలబడే వారిమిగా ఉండాలి. ప్రార్థన చేద్దామా? ప్రార్థన చేద్దాం. ఆత్మలో నిష్కపటమైన వారిమిగా మనం ఉన్నప్పుడు మనము ధన్యులము. ఆమేన్. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ఎవ్వరు కూడా మౌనంగా ఉండద్దు. దేవా, నీకే వందనాలయ్యా, నీకే స్తోత్రమయ్యా. ప్రభా, ఇదిగోండి, మాతో మీరు స్పష్టముగా మాట్లాడినందుకు స్తోత్రం. మాతో మీరు బలమైన మాటల్ని అయా ఇదిగోండి మాతో మీరు మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచినందుకు స్తోత్రం. మీ మాటలు మమ్మల్ని ఎంతగానో అద్భుతంగా నడిపించబడుతున్నాయే ప్రభా, అద్భుతంగా నడిపిస్తున్నాయ్యా. మేము అద్భుతంగా నడిపించబడుతూ ఉన్నామయ్యా. ఈ ప్రభా, ఇదిగోండి, మీరు ఇప్పుడు ఏడ్చినను మీరు ప్రభా నవ్వెదరు అంటున్నావయ్యా. అయ్యా, ఆనందించదురు అంటున్నావయ్యా. మీకే స్తోత్రం ప్రభా. ఎంతమంది అయితే కన్నీళ్లతో వచ్చారో, నిందలతో, బాధలతో, ఇబ్బందులతో, ఇరుకులతో వచ్చారో అయ్యా, చక్కని విషయాలు మాకు నేర్పించావయ్యా. ప్రభా, ఇదిగోండి ప్రతి ఒక్కరి కన్నీళ్ళు నాట్యముగా మార్చే దేవుడవని అయ్యా, ఇదిగోండి నీవు ఉన్నావని, నువ్వు ఉన్నవాడవని, మా తోడు ఉన్నావని, మాకు సహాయం చేసే అద్భుతమైన దేవుడవని మాట్లాడినందుకు స్తోత్రం అయ్యా. ప్రభా, ఇదిగోండి ఆత్మలో నిష్కపటమైన అయా వారివిగా మేము ఉంటే కృప చూపించండి అయ్యా. చక్కని మనసు, చక్కని స్వభావము కలిగి జీవించిన కృప చూపించమని వేడుకుంటున్నాం. నీ బిడ్డలుగా మేము పిలువబడాలంటే అయ్యా, మేము ధన్యులము అనిపించబడాలంటే అయ్యా, ఇదిగోండి మా జీవితాలలో అయ్యా, ఇదిగో సరైన జీవితాలతో అయ్యా మేము ముందుకు సాగిపోయే వారిగా ఉంటే కృప చూపించమని వేడుకుంటున్నాం. మా ఆత్మీయ పోరాటములో అయ్యా మేము సరైన వారిమిగా మేము ఉంటే కృప చూపించమని వేడుకుంటున్నాం ప్రభా. ప్రతి విషయములో తగ్గించుకొని బ్రతికే వారిగా మేము ఉంటే కృప చూపించమని వేడుకుంటున్నాము స్వామి. అయా, నీ మనస్సును ధరించుకొని అయా, ఇదిగోండి మీ ప్రేమను కలిగి అయా, మీ చూపు కలిగి, మీ నడవడి కలిగి, మిమ్మల్ని పోలి ప్రతి విషయంలో నీ బిడ్డలముగా మేము నడుచుకుందుముగా కానీ మేము ప్రార్థిస్తూ ఉన్నాము స్వామి. ఇప్పటి వరకు అయ్యా ప్రభా, ఇదిగోండి మా మనసులలో అయా ఎన్నో విషయాలలో ప్రభా, ఇదిగోండి ప్రభా, ఎన్నో ప్రభా, ఇదిగోండి మా మనసులు అయ్యా ఎన్నో విషయాలలో ప్రభా, ఇదిగోండి ప్రభా మిమ్మల్ని ఆయాసపరిచి ఉండొచ్చు. కానీ ప్రభా, ఇక నుంచి మా జీవితాలు అలా ఉండడానికి వీల్లేదయ్యా. ప్రభా, ఎల్లప్పుడూ కూడా ప్రభా ప్రతి విషయంలో మిమ్మల్ని పోలి నడుచుకునే వ్యక్తులముగా మేము ఉండే కృపను దయచేయమని వేడుకుంటున్నాము స్వామి. సహాయము చేయండి అయా. మా జీవితాలు మీ కొరకు అయా, ఇదిగోండి మీ కొరకు అన్నట్లుగా మా జీవితాలు ఉండును కాక. ప్రతి విషయం మీ కొరకు మేము నడుచుదుము కాక. ప్రతి విషయంలో నీకు నమ్మకంగా మేము బ్రతుకుదుము కాక. సమాజంలో ప్రభా ఎక్కడున్నా ప్రభా, మా కుటుంబంలో కానీ, సమాజంలో కానీ, మందిరంలో కానీ, ఏ విషయాల్లోనైనా కానీ అయా, ఇదిగోండి ధన్యులముగా మేము పిలువబడదుము కాక. అలా మేము జీవించుదుము కాక. నమ్మకమైన జీవితాలతో మీ నామాన్ని మహిమపరచుదుము కాక అని మేము ప్రార్థిస్తూ ఉన్నాం స్వామి. సహాయము చేయండి ప్రభా. ఆత్మలో అయా మేము ఎప్పుడు కూడా ప్రభా, ఇదిగోండి మీతో సాగిపోదుము కాక అని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మీ నామాన్ని మహిమపరచుదుము కాక అని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మేము ఏ పని చేసినా, ఎక్కడున్నా అయా, ఏ పరిస్థితిలో ఉన్నా మీ నామానికి మహిమను తీసుకొచ్చే వ్యక్తులముగా మేము ముందుము గాక అని మేము ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. ఇదిగోండి ఎన్నో ఆత్మ సంబంధమైన విషయాలు మాతో మీరు మాట్లాడి ఉన్నారయ్యా. అయా, ఇదిగోండి సహాయ ప్రభా, ఇదిగోండి మీరు మాతో మాట్లాడుతూ అనేకమైన విషయాలలో ప్రభా, ఇదిగోండి అయా తెలియచేసినందుకు స్తోత్రం. అనేకమైన విషయాలను బయలుపరిచినందుకు స్తోత్రం. మమ్మల్ని చక్కగా నడిపించినందుకు స్తోత్రం అయ్యా. ఇదిగోండి ప్రతి విషయంలో జాగ్రత్తగా మేము నడుచుకొని అయా, ప్రతి విషయంలో అయా నీ బిడ్డలముగా మేము ఉంటే కృప చూపించమని వేడుకున్నాం. ఎంతమంది అయితే నిందలు, అవమానాలు అయా, ఇదిగోండి అయా ఎన్నో పరిస్థితులతో ప్రభా, ఇదిగోండి భయంకరమైన ప్రభా, ఇదిగోండి జీవితాలు జీవిస్తున్నారేమో కానీ అయా
అయా ప్రతి ఒక్కరి జీవితాల్లో అయా మీ ఆత్మ కార్యము జరుగునుగాక అని మేము ప్రార్థిస్తున్నాం. ఎన్ని పరిస్థితులు వచ్చినా అయా నిలబడే అనుభవంలోనికి మీరు నడిపించమని వేడుకున్నాం. ప్రతి ఒక్కరిని మీ స్వాధీనంలోకి తీసుకోమని వేడుకున్నాం. నీవు తప్ప మాకెవరు లేరయ్యా. నీవే మా ఆధారం అయి ఉన్నావు, నీవే మా ఆశ్రయం అయి ఉన్నావు, నీవే మా కోట అయి ఉన్నావు ప్రభా. ఇదిగోండి మీరే తోడుగా ఉండండి ప్రభా. మీరు చెప్పిన ప్రతి మాటను ప్రభా మేము పట్టుకొని ముందుకు సాగుదుముగాక, ధైర్యముతో ముందుకు సాగుదుముగాక. ప్రభా ఇదిగోండి మీరు రాకడ వచ్చు పర్యంతరము వరకు కూడా మేము నమ్మకముగా అయా ముందుకు సాగుదుముగాక అని మేము ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. ఇదిగోండి ఈ లోకములో అయా ఈ లోకములో ఉన్న వారిగా మేము ఉండడానికి వీల్లేదయ్యా. మేము ఒక ప్రత్యేకింపబడిన వారిమిగా అయా ఒక విశేషకరమైన జీవితాలతో అయా మేము ముందుకు సాగుదుముగాక. మా మాటల్లో, మా చేతల్లో, మా పనిలో, మా ప్రవర్తనలో, ప్రతి విషయంలో ప్రభా మిమ్మల్ని ధరించుకొని మేము బ్రతుకుదుముగాక. ధన్యకరమైన జీవితాలతో మీ నామాన్ని మహిమపరచుదుముగాక అని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరిని మీరు బ్లెస్ చేయమని, అందరిని మీ చేతులకు అప్పగిస్తూ ఉదయకాల సమయంలో మీరే తోడుగా ఉండమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.